ఎవరైతే కేసులో నిందితులు ఉన్నారో అప్రూవర్గా మారి వాళ్ళు కవిత పేరుని చెప్తూ ఉన్నారు. ఇండో స్పిరిట్ అనే కంపెనీలో 33% వాటాదారుడు. ఆమె ఢిల్లీ లిక్కర్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేశారని ప్రధానంగా ఆమె మీద ఆరోపణ ఏదంటే నాకు అర్థం కాదు. ఆరోపణ ఇది, అసలు ఆరోపణ ఇది. అదే వ్యక్తి, మీరు చెప్పిన వ్యక్తే 50 కోట్ల రూపాయలు డొనేషన్ ఎలక్షన్ బాండ్ ద్వారా బీజేపీకి ఇస్తే అతన్ని రిలీజ్ చేసిండ్రు. దానికి ఎవరైనా చెప్తారండి? అసలు అది స్కాము కాదు, అది నరేంద్ర మోడీ యొక్క పొలిటికల్ స్కీమ్. అది స్కామ్ కానే కాదు. నంబర్ వన్ ఎస్, ఐ స్టాండ్ బై మై వర్డ్స్. దెర్ ఇస్ నో స్కామ్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇట్స్ ఏ కాక్ అండ్ బుల్ స్టోరీ క్రియేటెడ్ బై ది మోడీ గవర్నమెంట్. అమాయకులను అరెస్ట్ చేసి అనవసరంగా వేధిస్తూ ఉన్నారు. 3 సార్లు పరాభవానికి గురై ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేతిలో 3 సార్లు ఢిల్లీలో గవర్నమెంట్